ఫోన్లో అప్పుడు బయట పంపి చేతులు కూడా ఉంటే చేసి వాళ్ళు చెప్పాను చూసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళు త్వరగా రావాలండి. త్వరగా వస్తే ఇక్కడ గుర్తుంటే ఆ గుర్తులు ఇక్కడ మనిషి మంది చెప్పారు, అందరూ వస్తారు చెప్తారండి. కొంచెం జరిగించండి గుర్తులు చదవాలి. పూజలు దేవుడి దగ్గర సపరేట్ గా పెట్టుకోండి, వాటిని సపరేట్ గా పెట్టి పొడి చేసుకోండి. ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. మేము అయితే పక్షులు కానుకలు ఆ రాముడి పనుల్లో వితరకండి నిదానంగా చేస్తే వదిలేదు. ప్రత్యేకించి మీకు ఇక్కడ పసుపు కుంకుమలు దేవస్థానం వాళ్ళు ఇస్తారు. చిన్న వాటికి అయితే 30 రూపాయలు అవుతుంది, లేదు మీ కుటుంబంలో ఉన్న వాటికి అయితే 30 రూపాయలు అవుతుంది, పెద్దవాటికి అయితే 50 రూపాయలు అవుతుంది. మీరు ఇచ్చే 30 రూపాయలు 50 రూపాయలు అక్కడ దేవస్థానం వాళ్ళకి ఇవ్వండి. ఆ పసుపు కుంకుమలు తీసుకొని ఆ చివరికి వెళ్ళాక తీరు గుర్తు చూడండి. ఇప్పుడు అన్నం పెట్టుకున్న వాళ్ళు ఇట్లా వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళాక అక్కడ పసుపు కుంకుమలు తీసుకున్న తర్వాత అప్పుడు ఆ చివరికి వెళ్ళండి. వస్తున్నా వెనక బస్ వచ్చిందిరా, ఇంకేంటి స్కూల్ బస్. అక్కడ నిలబడాలంటే ఫోన్ ఒకసారి ज़्यादा हो ఫుల్ వర్క్ ఉంటాయా? చిన్న కూడా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అన్నీ కూడా నైట్ పోయి మాట్లాడుతుంది చేస్తే అయిపోతుంది. భద్రాచలం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఇప్పుడు 48 ఫీట్స్కి జరిగింది. ఆల్రెడీ సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. పైన ఎగువన కురుస్తున్న వర్షాలకి 14 lakh క్యూసెక్స్ సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర ఉంది. సో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 51-52 ఫీట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఎక్కడైతే లో చెప్టాస్ అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ ఫిషింగ్ లాంటివి కానీ సెల్ఫీస్ లాంటివి కానీ తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం మీ అందరి కోసం. అంతేకాకుండా ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే డైల్ 100కి మీరు కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అది కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం, DDRF టీమ్స్, అదేవిధంగా SDRF, NDRF టీమ్స్ అన్నీ కూడా రెస్క్యూ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం అందరం కూడా ఈ గోదావరి ఏవైతే ఫ్లడ్స్ సూచనలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఇరిగేషన్ సంబంధించి ఇతర ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ శాఖకి అందరికీ ఒక డైలీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రికార్డులు మెయింటైన్ చేయాలి. తర్వాత ఈరోజు మార్నింగ్లో 10 గంటలకి 10:14 ఇది ఫస్ట్ హెచ్చరిక, మొదటి హెచ్చరిక, ఫస్ట్ వార్నింగ్ కూడా 43 ఫీట్ 43 ఫీట్ ఇప్పుడు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రెయిన్ఫాల్ ఇక్కడ లేదు కాబట్టి పై నుండి వచ్చిన వాటర్ వల్ల ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్ క్రితం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది 48 ఫీట్. థర్డ్ వార్నింగ్ ఉంటుంది 53 ఫీట్. అది మనం అందరూ కృతంగా ఉండాలి అంటున్నాము. సో అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి మానిటర్ చేస్తున్నాం. అందరూ సిబ్బంది, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఇక్కడ చెర్ల దుర్గాపురం కొందరు స్టాండ్ ర్యాంప్ వెళ్ళారు. అక్కడ లారీతో క్లీన్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయ్యారు. అది కూడా DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF నేషనల్ రెస్పాన్స్ ఫోర్స్, ఈ 3 టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. NDRF వాళ్ళు ఇప్పుడు జూన్ 23 నుండి ఇక్కడే ఉన్నారు. 33 నుండి 36 మంది ఫుల్ బటాలియన్ ఇక్కడ ఉంటుంది. సో వీఆర్ ఆల్ అలర్ట్. ఏం ఇష్యూ ఇక్కడ లేదు. మానిటర్. థ్యాంక్ యూ.